Good morning, students. Today we discuss the world between wars 1900 to 1950, part 2. Let's discuss about the 14th chapter, 187 page of the 10th class. So the topic of the world between wars 1900 to 1950, part 2. So this title of Russian Socialist Revolution. Tsarist Russia was a vast landmass spread over two continents and making it a Euro-Asian power. జార్ల పాలనలో రష్యా రెండు ఖండాలలో విస్తరించి యూరో ఆసియా శక్తిగా ఒక విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని పాలన అనేది ఈ జార్ల పాలన అనేది ఉండేది. అంటే ఇక్కడ ముఖ్యంగా రెండు ఖండాలు ఉన్నాయి. ఈ జార్ల పరిపాలన అనేది యూరో ఆసియా అంటాం. అంటే ఒకప్పటిలో యూరప్ మరియు ఆసియా రెండు ఖండాలు ఒకటిగానే కలిసి ఉండడం వలన మనం యూరో ఆసియాగా మనం చెప్తున్నాం. అంటే ఈ రష్యాలో ఈ జార్ల పరిపాలన అనేది యూరో ఆసియా అనేటువంటి రెండు ఖండాలలో విస్తరించి ఉండేది. ఇట్ హ్యాడ్ ద థర్డ్ లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ఇన్ ద వరల్డ్. In the world wise 156 million after China and India. సో ఇక్కడ మనకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నది చైనా, దాని తర్వాత భారతదేశం తర్వాత మూడవ స్థానంలో ఉన్నటువంటిది రష్యా. ఆ రోజుల్లో రష్యాలో దాదాపు 156 మిలియన్స్ అంటే 15,60,00,000 జనాభాతో మూడవ అతిపెద్ద దేశంగా రష్యా అనేది ఉండడం జరిగింది. ఇట్ కంప్రైజ్డ్ ఆఫ్ సెవరల్ నేషన్స్ లైక్ ద రష్యా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కోమానియా ఎక్సెట్రా. సో ఇక్కడ రష్యా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కోమానియా వంటి పలు దేశాలలో ఈ జార్ల పరిపాలన అనేది ఉండడం అనేది జరిగింది. ద లైవ్లీహుడ్ ఆఫ్ మోస్ట్ రష్యన్స్ వాస్ derived from agriculture and control over land was the basic cause for struggle between peasants and feudal lords. ఇక్కడ రష్యాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకుని జీవనోపాధిగా కలిగి ఉండేవాళ్ళు. అయితే ఈ రష్యాలో ఆ భూమికి సంబంధించినటువంటి నియంత్రణ అనేది వాటికి సంబంధించి ఒకవైపు పేద రైతులకు మరొక వైపు భూస్వాములకు అంటే ఫ్యూడల్ భూస్వాములకు మధ్య ఒక రకమైనటువంటి వర్గ పోరాటము అనేది జరుగుతూ వచ్చింది. అంటే భూమిపైన నియంత్రణ కొరకు ఆ రెండు వర్గాల మధ్య, ఒకవైపు పేద రైతులు, మరొక వైపు ఫ్యూడల్ భూస్వాముల మధ్య ఒక వర్గ పోరాటం అనేది జరుగుతూ రావడం అనేది జరిగింది. ద ఫ్యూడల్ లార్డ్స్ ఓన్డ్ most of the lands and most peasants paid rent for the land they tilled. ఇక్కడ అధిక భూభాగం అనేది ఫ్యూడల్ భూస్వాముల కింద ఉండడం జరిగింది. రైతాంగంలో అధిక శాతం తాము సాగు చేస్తున్నటువంటి భూమికి అద్దె చెల్లించే వాళ్ళుగా ఉండడం జరిగింది. అంటే అధిక శాతం భూమి అంతా కూడా ఫ్యూడల్ భూస్వాముల ఆధీనంలోనే ఉండడం జరిగింది. కాబట్టి ఇంకొక వర్గం వారైనటువంటి ఈ రైతాంగం కూడా
ఆ భూమికి కేవలము అద్దె చెల్లించే వాళ్ళుగా మాత్రమే ఉండడం అనేది జరిగింది. ఏ బిగ్గర్ రెవల్యూషన్ వాస్ మేడ్ later in October 1917 and it was not spontaneous. The liberals and aristocrats who ruled Russia after the abdication of the Tsar decided to continue the war to preserve the honor of the fatherland. ఇక్కడ ఒక అతి పెద్ద విప్లవంగా మనము 1917లో వచ్చినటువంటి అక్టోబర్ విప్లవంగా మనం చెప్పొచ్చు. అంటే తర్వాత ఇంతకంటే పెద్ద విప్లవం అక్టోబరు 1917లో సంభవించడం జరిగింది. అంటే ఎక్కడైతే మనం మార్చి విప్లవం అనుకున్నాం కదా, 1917 మార్చిలో సెయింట్ ఫ్రాన్సిస్ పీటర్బర్గ్లో మహిళలు రొట్టె శాంతి కోసం ఒక ఉద్యమం చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. మనము తొలి రష్యన్ విప్లవంగా చెప్పుకున్నాం 1917లో. దాని తర్వాత ఇంతకంటే పెద్ద విప్లవం అక్టోబర్ 1917లో సంభవించడం జరిగింది. సో ఇది అనుకోకుండా సంభవించినదిగా మనం అనుకుంటున్నాం. సో ఇట్ వాజ్ నాట్ స్పాంటానియస్. ఓకే, సో ఇక్కడ జార్ పదవీచ్యుతుడైన తర్వాత రష్యాను పాలిస్తున్నటువంటి ఉదారవాదులు, రాచరిక కుటుంబాల వాళ్ళు మాతృభూమిపైన గౌరవంతో కలిగి ఉండి ఆ మాతృభూమి గౌరవాన్ని కాపాడటానికి యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. ఓకే, సో హూ రూల్డ్ రష్యన్ ఆఫ్టర్ ద అప్లికేషన్ ఆఫ్ ద జార్ డిసైడెడ్ ద కంటిన్యూస్ ద వార్ ద ప్రిజర్వ్ ద ఆనర్ ఆఫ్ ద fatherland. So who are the continues the war of the preserve the honor of the fatherland? The liberals and aristocrats. సో ఇక్కడ జార్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరము? ఇక్కడ ఉదారవాదులు అన్నాము, రాచరికవాదులు అన్నాం, లిబరల్స్ అండ్ అరిస్టోక్రాట్స్. సో వీళ్ళు ఏం చేశారు? వీరు యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. ఆ నికోలస్ టూకు వారికి సంబంధించినటువంటి వారికి వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు తమ యొక్క మాతృభూమి యొక్క గౌరవాన్ని కాపాడడానికి యుద్ధము కొనసాగించాలి అని వాళ్ళు భావించడం జరిగింది. సో fatigued by military reverses and upset at economic shortages, the common people did not want the war. ఇప్పుడు ఎక్కడైతే మనకి ఇక్కడ వీళ్ళు యుద్ధంలో కొనసాగించాలనుకున్నారో ఆ యుద్ధాన్ని కొనసాగించారో నిర్ణయించారు కదా. సో ఆ యుద్ధంలో ఓటముల వల్ల, ఆ యుద్ధంలో ఓడిపోవడం వల్ల, ఆర్థిక కొరత వల్ల సామాన్య ప్రజానీకం అనేది విసిగిపోయి వారు యుద్ధాన్ని వ్యతిరేకించడం అనేది జరిగిందమ్మా. సో ద ఫ్యాటిగ్యూడ్ బై మిలిటరీ రివర్సెస్ అండ్ అప్సెట్ అట్ ఎకనమిక్ షార్టేజెస్. ఆర్థిక కొరత ఏర్పడింది. యుద్ధాలు నిరంతరం కొనసాగించడం వల్ల, యుద్ధాలు ఓడిపోవడం వల్ల, ఆర్థిక కొరత అనేది ఏర్పడడం వల్ల ద కామన్ పీపుల్ డిడ్ నాట్ వాంట్ ద వార్. సామాన్య ప్రజలు ఏం చేశారు? ఆ యుద్ధంతో విసిగిపోయి యుద్ధాన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. సో దే బిగేన్ ఆర్గనైజింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ కౌన్సిల్స్ విచ్ వర్ కాల్డ్ ద సోవియట్. ఇక్కడ మనం ఎవరైతే మనము యుద్ధాన్ని వ్యతిరేకించారో, ఎవరు యుద్ధాన్ని వ్యతిరేకించారు? కామన్ పీపుల్స్. సో ద కామన్ పీపుల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ద సోవియట్స్. ఇక్కడ మనం ఎవరైతే యుద్ధాన్ని వ్యతిరేకించారో వారే వాళ్ళని మనం ఇక్కడ సోవియట్లుగా పిలువబడేటువంటి సంఘాలుగా వాళ్ళు ఏర్పడడం అనేది జరిగింది. అంతే కదా. ఎవరైతే సామాన్య ప్రజలు విసిగిపోయి యుద్ధాన్ని వ్యతిరేకించారో వాళ్ళు సోవియట్లుగా పిలువబడే సంఘాలుగా ఏర్పడ్డారు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. సో అండ్ అనదర్ వన్, సచ్ ద సోవియట్స్ ఆఫ్ సోల్జర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ and also people in rural areas were the expression of common people's power which was
channelized by a group of Russian Communist Party called Bolsheviks. ఇక్కడ ఎవరైతే మనకు సోవియట్లుగా ఏర్పడ్డారో కదా, ఆ తర్వాత సోవియట్లుగా పిలవడంటే సంఘాలుగా వాళ్ళు ఏర్పడడం అనేది జరిగింది. ఆ సైనికులు, పారిశ్రామిక కార్మికులు, గ్రామీణ ప్రాంతాల ప్రజల చేత ఏర్పరిచినటువంటి సోవియట్లు సాధారణ ప్రజల శక్తిగా వారి యొక్క శక్తిని ఇక్కడ వెల్లడి చేయడం అనేది జరిగింది. ఎవరైతే ఇక్కడ మనం సోవియట్లుగా పిలుస్తున్నామో వాళ్ళంతా కూడా సైనికులతోనూ, పారిశ్రామిక కార్మికులతోనూ, గ్రామీణ ప్రజల చేత ఏర్పడడం జరిగింది. ఇక్కడ మనము సోవియట్లుగా మనం ఎవరని పిలుస్తున్నాము? ద సచ్ సోవియట్స్ ఆఫ్ సోల్జర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ అండ్ ఆల్సో పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇక్కడ సోవియట్స్ అని ఎవరిని పిలుస్తున్నాము అంటే, ఎవరైతే సైనికులు ఉన్నారో, అలాగే ఎవరైతే పారిశ్రామిక కార్మికులు ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలు ఉన్నారో వీళ్ళని మనం సోవియట్స్గా పిలుస్తున్నాము. ఈ సోవియట్స్ అనేవాళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. ఎవరిపైన? నికోలస్ల పైన. ఆ నికోలస్ సంబంధించిన వర్గాల వారి పైన కూడా ఈ ఉదారవాదు. ఇక్కడ మనము సోవియట్స్ అని ఎవరిని అంటున్నాము? సోవియట్స్ అంటే సైనికులు, పారిశ్రామిక కార్మికులు, గ్రామీణ ప్రాంతాల చేత ఏర్పరిచిన వారిని మనం సోవియట్లుగా పిలుస్తున్నాం. ఓకేమా? సచ్ సోవియట్స్ ఆఫ్ సోల్జర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ అండ్ ఆల్సో పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇక్కడ వీళ్ళని మనం ఏమన్నాము? సోవియట్లు అని పిలుస్తున్నాం. ఎవరిని? ఇక్కడ కామన్ పీపుల్స్. ఎవరు కామన్ పీపుల్? ఎవరు ఇక్కడ అంటే కామన్ పీపుల్ అనేవాళ్ళు ఇక్కడ మనకు సోవియట్స్గా వచ్చారు, సోవియట్లుగా అంటున్నాము. సోవియట్స్ అని ఎవరిని పిలుస్తున్నాము అంటే సోల్జర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ and also people in rural areas. So were the expression of common people's power which was channelized by a group of Russian Communist Party called Bolsheviks. సో ఇక్కడ ఎవరైతే ఇక్కడ సోవియట్లు ఉన్నారో వీరు ఈ సాధారణ ప్రజల శక్తిని ఇక్కడ వెల్లడి చేస్తున్నాయి అని మనం అనుకోవచ్చు. అలాగే రష్యా కమ్యూనిస్ట్ పార్టీలో బోల్షెవిక్కులు అనే ఒక బృందము వీటికి నాయకత్వం వహించడం అనేది జరిగింది. ఇక్కడ ఎవరైతే మనకు ఈ ఉదారవాదులు, అలాగే ఈ రాచరికవాదులుగా ఎవరైతే మనం అనుకున్నామో, అరిస్టోక్రాటిస్ అండ్ లిబరలిస్ట్ అనుకున్నాం కదా, సో వాళ్ళకు యాంటీగా ఇక్కడ సోవియట్స్ అనే వాళ్ళు ఒక ఉద్యమం రేపుతున్నారు, సోవియట్స్ ఉన్నారు. ఆ సోవియట్స్కు సహాయకారిగా ఇక్కడ బోల్షెవిక్స్ అనేవాళ్ళు ఆ రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీని వీళ్ళు స్థాపించడం అనేది జరిగింది. రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు అంటే బోల్షెవిక్కులు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అదేమ్మా. ఇక్కడ రష్యా కమ్యూనిస్ట్ పార్టీలో బోల్షెవిక్కులు అనేటువంటి ఒక బృందం అనేది ఇక్కడ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది. ద బోల్షెవిక్స్ వర్ లెడ్ బై వ్లాడిమిర్ లెనిన్ 1870 to 1924. The Bolsheviks were able to win the confidence of the Soviets. The Soviets means the councils of peasants, workers and soldiers, because they took up the demand for immediate and unconditional peace, nationalization of all land and its redistribution to the peasants and control over prices and nationalization of all factories and banks. ఇక్కడ మనకు సోవియట్లు నాయకత్వం వహించిన వారు బోల్షెవిక్స్ అని అనుకున్నాం. సో ద గ్రూప్ ఆఫ్ రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీస్ కాల్డ్ ద బోల్షెవిక్స్. ఇక్కడ బోల్షెవిక్లు అనేటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఆధీనంలో వాళ్ళు ఉద్యమం చేయడం అనేది జరిగింది. వీరిని మనం సోవియట్స్గా అని కూడా అనుకుంటున్నాం. సోవియట్స్ అని సంబంధించిన వాళ్ళు ఈ బోల్షెవిక్స్. ఈ బోల్షెవిక్కులకు వ్లాడిమిర్ లెనిన్ అనే ఈయన యాక్చువల్గా 1870లో జన్మించి 1924లో ఈయన మరణించడం అనేది జరిగింది.
సో దీనికి సంబంధించి ఈ వ్లాడిమిర్ లెనిన్ నాయకత్వం వహించడం జరిగింది. ఎవరికి? బోల్షెవికుల సంబంధించి ఈ బోల్షెవికుల తరపున వ్లాడిమిర్ లెనిన్ అనే ఆయన నాయకత్వం వహించడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఉంది. ఏంటిది? వ్లాడిమిర్ లెనిన్ అనే ఎవరైనా బోల్షెవికులకు నాయకత్వం వహించినటువంటి ఆ నాయకుడిని మనం ఏమంటున్నాము? ఎవరైనా వ్లాడిమిర్ లెనిన్ అని ఆయన. సో వ్లాడిమిర్ లెనిన్ అని ఆయన బోల్షెవికుల నాయకుడు. అయితే ఈయన షరతులు లేని శాంతిని వెంటనే నెలకొల్పటం, భూమినంతటిని జాతీయం చేసి దానిని రైతాంగానికి పంచిపెట్టడం, ధరలు నియంత్రణ చేయడం, అన్ని ఫ్యాక్టరీస్ కానీ కర్మాగారాలు అలాగే బ్యాంకులు జాతీయకరణ వంటి విషయాలలో సోవియట్లు డిమాండ్లను చేపట్టడం వల్ల బోల్షెవికులు అందరి యొక్క విశ్వాసాన్ని పొందగలిగారు. అంటే ప్రజలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా ఒకవైపును భూమిని జాతీయం చేయడంతో పాటుగా అది భూమిని జాతీయం చేసి రైతాంగానికి పంచిపెడుతున్నారు. తర్వాత ధరలు నియంత్రిస్తున్నారు. అన్ని కర్మాగారాలు బ్యాంకులను జాతీయం చేస్తున్నారు. అంటే ఇక్కడ రైతాంగానికి, కార్మికులకు, సైనిక సంఘాలకు అనేటువంటి ఈ సోవియట్లకు అనేక రకాలుగా సహాయం చేయడం అనేది జరిగింది. వాళ్ళకి విశ్వాసాన్ని వీరు పొందగలిగారు. ఎవరు? బోల్షెవికులు. సో ద సోవియట్ అండర్ ద బోల్షెవిక్ లీడర్షిప్ seized power from the provisional government in October-November 1917 and immediately took steps to end the war and redistribute land. సో ఇక్కడ సోవియట్లు అనేటువంటి వీళ్ళు తాత్కాలిక ప్రభుత్వం నుంచి, ఇంతకుముందు మనకు తాత్కాలిక ప్రభుత్వం అనేది ఉండేది. అంటే ఎప్పుడు మన 1917లో మనకు తెలుసు. అంటే ఎప్పుడైతే ఈ జార్ నికోలస్ II అని ఆయన వెళ్ళిపోవడం జరిగిందో, దేశం వదిలి అనుకోకుండా వెళ్ళిపోవడం జరిగిందో, అప్పుడు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఆ తాత్కాలిక ప్రభుత్వం నుంచి 1917లో అక్టోబరు, నవంబరు బోల్షెవికుల నాయకత్వంలోని సోవియట్లు అధికారాన్ని చేజిక్కించుకుని యుద్ధానికి అంతం పలకటం అనేది జరిగింది. సో అంతం పలకడం అనేది అప్పటి నుంచి యుద్ధానికి అంతం పలకడం అనేది జరిగింది. అండ్ సో ద టుక్ స్టెప్స్ టు ఎండ్ ద వార్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ల్యాండ్. భూమిని కూడా పునః పంపిణీ చేయడానికి వెంటనే చర్యలను కూడా చేపట్టాయి. వారు ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చడానికి పూనుకోవడం జరిగింది. అలాగే ద ఫుల్ పీస్ could not return to Russia because there started a civil war led by white armies of Russian monarchists and anti-communist soldiers with help from Britain, France, USA and Japan. సో ఇక్కడ ఈ రష్యా రాచరికవాదులు, తెల్ల సైన్యము అనేది, అంటే రష్యా రాచరికవాదులు ఉన్నారు, ఉదారవాదులు ఉన్నారు కదా. ఎవరు వీళ్ళు? ఈ సోవియట్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు. వారికి తెల్ల సైన్యము అనేది, అలాగే కమ్యూనిస్టుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సైనికులు బ్రిటన్ వారు, ఫ్రాన్స్ వారు, అమెరికా, జపాన్ సహాయంతో వీళ్ళు పౌర యుద్ధానికి దిగడం అనేది జరిగింది. ఆ పౌర యుద్ధానికి దిగడం వల్ల రష్యాలో శాంతి నెలకొనలేదు. ఎందుకు అంటే ఇంతకుముందు ఈ అరాచకవాదులు ఉన్నారు, అలాగే ఈ యొక్క ఉదారవాదులు ఉన్నారు. వాళ్లకు సహాయంగా ఈ బోల్షెవికులకు వ్యతిరేకంగా ఈ రాచరికవాదులకు సహాయం చేయడానికి తెల్ల సైన్యంతో పాటుగా కమ్యూనిస్టుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, కమ్యూనిస్టులు అంటే ఇక్కడ సోవియట్స్ కదా, వాళ్ళకి వ్యతిరేకమైన సైనికులు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, జపాన్, వీళ్ళ ఈ సైనికులంతా కూడా ఇక్కడ వాళ్ళకు రాచరికవాదులకు సహాయం చేయడం జరిగింది. అప్పుడు రష్యాలో
శాంతి లేని పరిస్థితి అనేది ఏర్పడింది. సో the Bolsheviks also announced the ending of the Russian Empire and permitted the various nations under it to become independent. However, gradually most of the former Tsarist empire nations agreed to join the Union of Soviet Socialist Republic, that is called USSR, Union of Soviet Socialist Republics, which was set up in 1924 by the Soviet government of Russia. సో ఇప్పుడైతే రష్యాలో శాంతిని నెలకొల్పలేని పరిస్థితి వచ్చినప్పుడు 1920 సంవత్సరం నాటికి ఈ శక్తులన్నీ కూడా ఓటమి పాలైనాయి. అంటే ఇక్కడ రకరకాలుగా 1917 నుంచి ఈ బోల్షెవిక్లకు వ్యతిరేకంగా ఈ రాచరికవాదులు, ఉదారవాదులు ఈ సోవియట్లకు వ్యతిరేకంగా తెల్ల సైన్యాన్ని మరియు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, జపాన్ సైనికులు తీసుకొని వచ్చి యుద్ధం చేయడానికి, ఈ పౌరులతో యుద్ధం చేయడానికి వీళ్ళు అనేక రకాలుగా చర్యలు తీసుకున్నారు, ఎవరు రాచరికవాదులు. అయితే అది అన్నీ సమస్య పోవడం జరిగింది. 1920 నాటికి ఈ శక్తులన్నీ కూడా ఓటమి పాలు కావడం జరిగింది. అప్పుడు బోల్షెవికులు రష్యన్ సామ్రాజ్యం ముగిసిందని ప్రకటించి దాని కింద ఉన్న అనేక దేశాలను స్వతంత్రంగా ఉండటానికి అవకాశం కల్పించారు. అంతే కదా, అంటే వాళ్ళకు అన్ని పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా వచ్చాయి కాబట్టి బోల్షెవికులు ఇక్కడ విజయం సాధించినట్లుగా భావించుకొని ఏవైతే ఇక్కడ ఇంతకుముందు ఈ రష్యన్ సామ్రాజ్యం కింద ఉన్నాయో దేశాలు, వాటన్నిటి కూడా స్వతంత్రంగా ఉండటానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. అయితే 1924లో రష్యా సోవియట్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ల సమాఖ్యలో, అంటే యుఎస్ఎస్ఆర్ అంటాం కదా, సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్కుల సమాఖ్యలో లోగడ అంటే జార్ సామ్రాజ్యంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇక్కడ యుఎస్ఎస్ఆర్లో చేరడానికి అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఏంటమ్మా ఇక్కడ, సో హవెవర్ ద గ్రాడ్యువలీ మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్ జారిస్ట్ ఎంపైర్ నేషన్స్ అగ్రీడ్ టు జాయిన్ ద యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ విచ్ వాజ్ సెటప్ ఇన్ 1924 బై ద సోవియట్ గవర్నమెంట్ ఆఫ్ రష్యన్. ఎక్కడైతే జార్ల సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా క్రమంగా ఈ యుఎస్ఎస్ఆర్లో కలిసి రావడం జరిగింది. యుఎస్ఎస్ఆర్లో కలిసి అన్నీ ఒక పెద్ద దేశంగా తయారు కావడం జరిగింది కాబట్టి విచ్ వాజ్ సెటప్ ఇన్ 1924 బై ద సోవియట్ గవర్నమెంట్ ఆఫ్ రష్యా. సో అన్ని దేశాలు కలిసి రష్యన్ యుఎస్ఎస్ఆర్ అంతర్భాగంగా ఈ 1924 సంవత్సరంలో ఒక రష్యా సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ల సమైక్యలో ఒక భాగంగా చేరడం అనేది జరిగింది. ఓకే, విత్ దిస్ బిగేన్ ఏ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ బిల్డింగ్ ఏ కంట్రీ వితౌట్ ఎక్స్ప్లటైర్స్ లైక్ ఫ్యూడల్ లార్డ్స్, kings or capitalists. The USSR tried to build a society that was industrialized and modern and yet did not have inequality or exclusion of people on basis of birth, gender, language, etc. సో ఇక్కడ మనకు ఎవరైతే మనకు సోవియట్లకు వ్యతిరేకంగా ఇంతకుముందు ఎవరైతే అరాచకవాదులు ఉన్నారో, ఎవరైతే ఫ్యూడల్ భూస్వాములు ఉన్నారో, రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు, పెట్టుబడిదారులు వంటి దోపిడీదారులు లేని ఒక సమాజాన్ని నిర్మించాలి అని ఈ బోల్షెవికులు అనుకోవడం జరిగింది. అది ఇక్కడ వాళ్ళు అనుకున్నట్టుగానే అలాంటి సామ్రాజ్యాన్ని నిర్మించడం జరిగింది. సో అందులో భాగంగా ఎవరైతే ఈ ఫ్యూడల్ భూస్వాములు కానీ, రాజులు కానీ, పెట్టుబడిదారులు, దోపిడీదారులుగా లేని ఒక మంచి సమాజాన్ని నిర్మించి వాటితో పాటుగా ఒక ఆధునిక పారిశ్రామిక సమాజాన్ని నిర్మిస్తూనే
నిర్మించుకుంటూ అసమానతలు, పుట్టుక, లింగం, భాష వంటి ప్రాతిపదికన ఎలాంటి వ్యత్యాసాలు లేని, వివక్షత లేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి యుఎస్ఎస్ఆర్ అనేది ప్రయత్నం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఇక్కడ మనకు ఆపోజిట్గా ఉన్నారు అనే వాళ్ళు గుర్తుంచుకోవాలి. సో ద గ్రేట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ద బిల్డింగ్ ఏ కంట్రీ వితౌట్ ఎక్స్ప్లటైర్స్. అంటే ఎవరు దోపిడీదారులు ఇక్కడ? ఇంతకుముందు ఫ్యూడల్ లార్డ్స్, కింగ్స్, క్యాపిటలిస్ట్స్. ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, ఎవరైతే రాజులుగా ఉన్నారో, ఎవరైతే భూస్వాములుగా ఉన్నారో, సో వీళ్ళంతా కూడా దోపిడీదారులుగా చెప్పబడింది. వీళ్ళందరినీ అణిచివేయడం జరిగింది బోల్షెవిక్లుగా ఉన్నటువంటి ఈ యుఎస్ఎస్ఆర్ నిర్మించినటువంటి ఆ సోవియట్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా అణిచివేయడం ద్వారా ద యుఎస్ఎస్ఆర్ ట్రైడ్ టు బిల్డ్ ఏ సొసైటీ దట్ వాస్ ద ఇండస్ట్రియలైజ్డ్, మోడర్న్, yet did not have inequality, the exclusion of people on basis birth, gender, language. సో ఇక్కడ మనకు ఎప్పుడైతే దోపిడీదారులు లేకుండా లేని సమాజంతో పాటుగా ఆధునిక పారిశ్రామిక సమాజాన్ని నిర్మిస్తూ అసమానతలు లేని, పుట్టుక, లింగ, భేదాలు లేనటువంటి ఒక వివక్షత లేని ఒక సమాజాన్ని ఏర్పాటు చేయడానికి యుఎస్ఎస్ఆర్ అనేది ప్రయత్నం చేయటం అనేది జరిగింది. సో ఇక్కడికి మనం ఒక పార్ట్ 1గా మనం అనుకుంటాము. నెక్స్ట్ పార్ట్ 2లోకి వెళ్దాము. దిస్ ఈజ్ స్పాన్సర్డ్ బై కే శ్రీహర్ష పలమనేరు.